ఆల్ అందరూ ఎలా ఉన్నారు? కోరిన్ని కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే నా తర్వాతనండి. ఎంచక్కా మా బాబాయ్ బజార్‌కెళ్ళి ఏం కావాలో అవి కొని తెచ్చేసేవారు. నేనేమో అవి తీసుకురాలేదా, ఇవి తీసుకురాలేదా అని క్వెషన్స్ చేసేదాన్ని. లేదంటే ఎప్పటికి ఏవి గుర్తొస్తే అవి తెమ్మనేదాన్ని తీసుకొచ్చేవారు. ఈ మధ్య స్కూటీ కావాలంటే కొనిచ్చారు కదా! సరే ఇప్పుడు కొనిచ్చిన కానించి బండుంది కదా! నువ్వే వెళ్లి తెచ్చుకో అంటున్నారు. సరే ఇలా కాదని చెప్పి ఈ రోజైతే కొనడానికైతే వెళ్ళాను బజార్‌కి. అబ్బా! చాలా ఎండగా ఉంది. ఎండలు స్టార్ట్ అయిపోయాయి. వచ్చేసరికి ఫుల్‌గా స్వెట్టింగ్ వచ్చేసింది. అబ్బా! ఇప్పుడు తెలిసింది మా బావ కష్టం ఏంటో. మొత్తానికైతే నేను తెచ్చిన బజారంతా చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఇక్కడ మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాను. మష్రూమ్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాను. అలాగే బొబ్బర్లు తీసుకొచ్చా. చాలా రోజుల నుంచి మా బావని బొబ్బర్లు తీసుకురమ్మంటున్నాను. మర్చిపోతున్నారు. ఇవైతే మొలక కట్టించుకోవడానికండి. ఆల్రెడీ పెసలు నేను మొలక కట్టించుకుంటాను కదా! సో, అలాగే బొబ్బర్లు కూడా మొలక కట్టించుకుందామని బొబ్బర్లయితే తీసి తెచ్చుకున్నాను. అలాగే ఇంకా జామకాయలు తీసుకొచ్చాను. అలాగే క్యారెట్లు, క్యాప్సికము, అలాగే గ్రీన్ పీస్, అలాగే బీట్రూట్, అలాగే పాలకూర, అలాగే ఇంకా ముల్లంగి, అలాగే చిన్న చేపలు కూడా తీసుకొచ్చాను. ఈ చేపలు ఎగ్ కర్రీలో వేస్తే మా బావకి చాలా ఇష్టం. సో, అందుకే తీసుకొచ్చి అలాగే పెద్ద చేపలు కూడా తీసుకొచ్చాను. నైట్ ఫిష్ కర్రీ అయితే చేయాలి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ లోకి చికెన్ ఫ్రై అయితే చేశాను. అలాగే రసం కూడా పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.